కూటమి ప్రభుత్వానికి మొన్నటి వరకు జగనన్న పేరు చెబితేనే భయం అనుకున్నాను, ఇప్పుడు జగనన్న కటౌట్ చూసినా భయపడుతున్నారంటూ మాజీ మినిస్టర్ నగరి మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు జూన్ 4వ తారీఖున వీళ్ళకి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేదు అని తెలిసి నీ మీద అన్ని కేసులు నమోదు అవుతున్నా కూడా ఎన్ని వేల కోట్లు తిన్నావు? 10,000 కోట్లు పైగా. నువ్వు చేసిన అవినీతికి నువ్వు మాట్లాడాల్సిన మాటలేంది? ఫ్లెక్సీల గురించి, కేకుల గురించి. అగ్గిపెట్టు ఉందా? ఏది కత్తి అందుకో జానకిలాగా, గొడ్డలు అందుకో భారతి. ఏది కదిరి గొడ్డల్ని. ఇది 420 కేజీల కేకు, దాని చుట్టూ 11 కొవ్వొత్తులు. అదేవిధంగా కేకు మీద 6093 నెంబరు. సిగ్గు లేకుండా నువ్వు అసలు చేసిన దానికి ప్రజలు చెప్పుకే పెంట రాసి కొట్టినట్టు కొట్టారు. ఎక్కడ? ఒక్క పులివెందుల్లో తప్ప తిట్టిచ్చిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. తిట్టిన ఈడొకడు గెలిచాడు. అదొక్కటే జరిగింది. తిట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయారు. కానీ తిట్టిన ఇతను ఉన్నాడు చూడు, జగన్, ఈడొక్కడే గెలిచింది. ఆ పులివెందుల్లో కూడా మొన్న నీటి సంఘాలు మొత్తం పోయినాయి. ఇంకా సిగ్గురాల 2029 పులివెందుల ఎమ్మెల్యే బీటెక్ రవి గారు రాసి పెట్టుకోండి. ఇంకా సిగ్గు లేకుండా బర్త్డేకి కేకులు కోస్తాము, ఫ్లెక్సీలు పెడతాము. ఏది సెక్యూరిటీని ఇవ్వండి, పోలీసులు, బారికేడ్లు, పరదాలు. ఇంకా సిగ్గురాల ఇంకే. అంటే ఇక్కడ చూస్తే ప్రధానంగా చూస్తే కనుక మాట్లాడే మాటలు కటౌట్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అని. నిజంగానే కూటమి ప్రభుత్వం భయపడుతుంది అనుకోవాలంటారా? భయపడేది ఏం తల్లి? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? షర్మిలాని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. సునీతమ్మని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. విజయమ్మని చూసి భయపడుతున్నాడు. వాళ్ళిద్దరి మీద కేసులు వేశాడు. ఎప్పుడు బాబాయ్ కేసులో లోపలికి వెళ్తాడో తెలీదు. కోడికత్తి కేసులో, గులకరాయి కేసులో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ఇప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకి ఎప్పుడు లోపల వెళ్తాడో తెలియదు. ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి, రేషన్ బియ్యంకు సంబంధించి ఈడీ అధికారులు కూడా ఎంటర్ అయ్యారు. సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు, ఈడీ వాళ్ళు, ఆఖరికి అమెరికాలో కూడా కేసు నమోదైంది. ఎవరి మీద నువ్వు కేసులు వేస్తావు చెప్పు? సరే, అసలు ముఖ్యంగా చూసాక రోడ్ల మీద మమ్మల్ని కేకులు కొనియట్లేదు అంటుంది కదా. రోడ్ల మీద కేకులు కొనియట్లేదు, అసలు ఇదేం ప్రభుత్వం అంటుంది కదా. రోడ్డు మీద కేకులు కోసేది ఏంది? రోడ్డు మీద కేకులు కనీసం ఇంకేం మైండ్ ఉందా లేదా నీకు? అసలు ఎందుకు ఓడిపోయాము అని తెలుసుకోకుండా నీకు ప్రజలు ఇంత తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నీ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమైతే కావట్లా. కనీసం సిగ్గు తెచ్చుకొని నగర్లో నేను ఎందుకు ఓడిపోయాను, 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, మేం చేసిన తప్పేంటి అది చూసుకోవట్లే వాళ్ళు. మళ్ళీ జమినీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఎట్లా వస్తారు? ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ అంతా బాబు గారు చేస్తా అంటే వడ్డిచ్చిన విస్తాన్ని కూడా తింటం చేతగట్ల. మీకు అమరావతి రాజధాని అని చెప్పి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రాన్ని 3 రాజధానులు చేస్తాను అని చెప్పి సర్వనాశనం చేశారు. ఋషికొండ చూసారా లోపల ఏ రకంగా కట్టారు? లోపల బాత్రూమ్ చూసారా ఒకసారి? అక్కడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజానే కదా ఓపెన్ చేసింది. అది ఓపెన్ చేయటం కాదండి, దాంట్లో ఫ్యాన్ ఖర్చు అయింది 5 లక్షల. దాంట్లో అన్ని కాస్ట్లు ఇవే. అసలు ఏ రకంగా బాత్రూమ్కి వెళ్తే ముడ్డి కడుక్కునే పని కూడా చేయాల్సిన పని లేదంట. అవి కూడా మిషన్లేనంట. ఏమన్నంటే చెప్పేది ఏనండి, ఏమన్నంటే కొంతమంది టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి మలబద్ధకం ఉందంట. అందులో కూడా బాత్రూంలో కూర్చొని బీచ్ను చూడాలంట. మీకు అర్థం కావట్లా ఏంది అసలు? ఏంది మలబద్ధకం ఏంటి? అసలు బాత్రూంలో కూర్చొని బీచ్ని చూసేది ఏంటి? అసలు ఈ రకంగా ఖర్చు పెట్టి దేనికోసం కట్టారు మీరు?
అది కాదు, కట్టింది అనుమతులు తీసుకుందేమో అది పర్యాటక శాఖ భవనం కింద. మరి అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉంది రోజా, మరి ఇనాగ్రేషన్ చేసింది కూడా రోజానే. మరి ఈ రోజు దాని గురించి ఎందుకని మాట్లాడలేదంటారా? ఆమె ఎక్కడ లోపలికి వెళ్ళిద్దో తెలుసు కదా. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? దాదాపు దగ్గరకు 500 కోట్లు పెట్టి కట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? అవన్నీ వాళ్ళు దోచుకున్నాయే కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 24లో అధికారంలో మేమే వస్తాము ఆయన అన్నాడు కదా. వైజాగ్ రాజధాని చేస్తా, వైజాగ్ లో కాపురం పెడతా అన్నాడు. కేవలం అతనికి అతని భార్య భారతి గారికి వీళ్ళిద్దరు ఉండటానికి మాత్రమే అది కట్టుకున్నాడు. ఏంది ఆ 7 బిల్డింగ్లు? అది మొత్తం ఋషికొండ మీద కట్టిన 7 బ్లాక్లు వాళ్ళిద్దరు ఉండటానికే. మరి రోజా ఏంది, రాష్ట్రపతి ఉంటారు, గవర్నర్ ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారని చెబుతుంది. చెప్పాడు ఆయన 3 రాజధానులు అని చెప్పాడు. కట్టాడా? ఏమీ లేవు. వాళ్ళ కోసం ఎందుకు కడతాడు? అంత నీట్ గా కట్టి ఎవరికో రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఎందుకు ఇస్తాడు ఆయన? మొత్తం ఆయన తింటమే కదా. రాష్ట్రంలో ప్రజలు ఎవరు తినకుండా మీరు అదొక్కటే చూశారు. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టాడు. అది గుర్తుందా మీకు? జనాలు చాలా మంది మర్చిపోయారు కదా. 26 జిల్లాల్లో. నాకు తెలిసి గుంటూరులో ఎక్కడ ఉందో మీకు తెలుసా? నల్లపాడు దగ్గర కట్టారు. అసలు కట్టారు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. నర్సరాపేటలో కూడా ఉంది. అది మొన్న చెప్తున్నా నర్సరాపేటలో కట్టారు అని. అసలు ఎక్కడ కట్టారు? అది కూడా ఏంది, లింగుంట్ల రోడ్డు. లింగుంట్ల రోడ్లో అసలు ఇది మాది ఆఫీసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు దాటిన తర్వాత అసలు కట్టారంట. ప్రతి జిల్లాలో కూడా అసలు ఆ ప్యాలెస్ చూస్తుంటే రాజభవనాలు. ఎక్కడి నుంచి వచ్చిన ఆ స్థలాలన్నీ కబ్జా చేసినాయి. సరే, ఇవన్నీ కాదు అసలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతుంది. అలాగే ఆయన బర్త్డే కేకులు కోయించుకోనిట్లేదు, ఆయన కటౌట్లు పెట్టుకోనిట్లేదు, ఆయన జెండాలు పట్టుకోనిట్లేదు, జెండా పట్టుకుని ప్రతి కార్యకర్తని హింసిస్తున్నారు అనేది రోజా వాదన. మరి దీన్ని ఎలా చూడాలంటారు? మీరు చేసిన తప్పులకి మాత్రమే వాళ్ళ మీద కేసులు నమోదై అరెస్ట్ చేస్తున్నారు. మీరు చేసిన ఏందో మీకు తెలీదా? నిజంగా ఎవరు ఏం చేయలేదు. బోరుగడ్డ ఏం చేశాడు? నందిగాం సురేష్ ఏం చేశాడు? అంటే లోపలికి వెళ్ళి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిన్న బర్త్డే రోజుగా ఏదైతే ఫ్లెక్సీలు పెట్టారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. జగనన్న ఫ్లెక్సీ చూసినా భయపడుతున్నారు అంటున్నారు. 26 ప్యాలెస్లు కట్టాడు, ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చుగా. మీరు కట్టింది మీరే కదా. అంటే రోడ్డు మీద కోయాలనుకుంటున్నారు. రోడ్డు మీద కొయ్యాలా? ఆ కృష్ణా నదిలో కొయ్యిపోయా? ఆ కృష్ణా నదిలో కొయ్యిపోయావా? ఇసుక నీళ్ళేం లేవు. నేను చూసా ఇప్పుడు విజయవాడ మీదకి వచ్చింది. నేను నీళ్ళే ఉన్నాయి. కనీసం ఆ ఇసుకలో చేసుకోవచ్చు కదా. ఇంతకుముందు ఇసుక అమ్ముకున్నారుగా. ఇసుక ఏది? నాకు ఇసుక అంటే నాకు ఒక సినిమాలో ఆలీగాడు బస్తాలో ఇసుక తీసుకెళ్తా ఉంటాడు. ఆ పోలీసు ఇన్నిసార్లు పట్టుకున్నా కూడా ఆ బస్తాలో ఇసుక తీసుకొని దాదాపు 200 కిలోమీటర్లు ఎట్ట వెళ్ళి ఏం చేస్తావు అంటే జస్ట్ ఫర్ ఫన్ ఇసురుతా అంటున్నాడు. అరే నాకు అర్థం కాదులే కానీ నేను నిన్నేం చేయను. అసలు ఏం జరిగిందో చెప్పురా అంటే, నీకు ఎవడురా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఓసారి ఓ బండి మీద వచ్చా, ఇంకోసారి ఇంకో బండి మీద వచ్చా. కనీసం బస్తాలో ఏముందా? అరే లైసెన్స్ ఉందా? బండి ఆర్సీ ఉందా? పొల్యూషన్ ఉందా? ఈ అడగకుండా బస్తాలో ఏముంది? ఆ ఇసుకని ఏ రకంగా దోపిడీ చేసి మీరు అక్రమంగా సంపాదించారు అంటే ఈ ఇసుక మాటను కూడా ఏదన్నా చేసి ఉంటారు అనుకోవచ్చు అంటారు. అసలు ఇసుకలో చేసింది మామూలుగా అండి. ఏపీలో ఒక కన్స్ట్రక్షన్ లేకుండా 5 సంవత్సరాలుగా ఆ ఇసుక మొత్తాన్ని కూడా పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు. సముద్రపు ఇసుకని కూడా మీరు కట్టడానికి అమ్ముకున్నారు అంటే నిజంగా నేను అనుకున్నాను వీళ్ళు వదిలిపెట్టింది. నేను 2 అనుకున్నా. అడుక్కునే వాళ్ళని వదిలిపెట్టాడు. ఏది? వాళ్ళకి ట్యాక్స్ వేయటం ఆపేశాడు. సముద్రంలో నీళ్లు పనికిరావు కదా, వదిలేశాడులే అనుకున్నా. తర్వాత అర్థమైంది సముద్రం నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశాడు. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాకినాడ పోర్ట్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు. అదే విధంగా డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్
ఇంకా మీకు వైజాగ్ లో వేసిన 2 లక్షల ఎకరాల్లో వేసిన గంజాయి పంట ఉందండి. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మాజీ మినిస్టర్ ఆర్కే రోజా ఎందుకు బద్దాకలా మినిస్టర్ అని ఎందుకు అంటారు? అదే మాజీ మినిస్టర్ అండి. అవన్నీ మాజీలు కదా, అంతా అయిపోయింది, ప్రజలు మర్చిపోయారు. ఏం గౌరవించాలండి? అసలు మీరు అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఎట్ట తిట్టారు మీరు చూశారు కదా. వాళ్ళు గత 5 సంవత్సరాలకి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి కనీసం అసెంబ్లీ గేటు కూడా తాగనియమన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ రోజే కదా అంది, రోజే అంది కదా. ఈ రోజు పరిస్థితి ఏమైంది? ఆమె పాప రాలేకపోతుంది. ఆ? కనీసం 21కి 21 సీట్లు వీళ్ళకే పాకుండా వచ్చిన తర్వాత అసలు ఏమీ అర్థం కాక ఏమీ మాట్లాడలేక బయటకు వెళ్ళి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది.